సైలెంట్గా ఉన్నారు సారు. ప్రతిరోజు కామెడీ చేసుకోవడమే. క్లాసులు ఎలా ఉంటున్నాయో అట్ ద సేమ్ టైం అందరినీ సెకండ్లో కామెడీ. ఎవరు నొప్పించుకునేలాగా మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఏది మాట్లాడుకుని వెంటనే మళ్ళీ నవ్వేసుకోవడం, జోక్స్ తీసుకోవడం, మాట్లాడేసుకోవడం, అలా ఉండేది మా వ్యవహారం అనేది. అందుకే స్కూల్ ఇష్టం అనమాట, ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా. ఆ తర్వాత వచ్చేసి మ్యాథమెటిక్స్ చూసినట్లయితే మ్యాథ్స్ సార్ కోసం చెప్పాను ఆల్రెడీ. ఎన్ని తిప్పినా కూడా మ్యాథ్ డామినేషన్ ఇక్కడ. సో సార్ ఎగ్జామ్ చూడండి, ఎగ్జామ్కి వెళ్ళాలి అసలు భయపడే వాళ్ళం కాదు. సార్ కూడా చాలా చక్కగా నడిపించారు అనమాట. మొత్తం అందరినీ కూడా క్లాస్ ఇలా వేసేయండి, టైం టేబుల్ లేకపోతే అలా వేసేయండి అని చెప్తే ఎవరు కూడా డీవియేట్ అయ్యేవారు కాదు. సరేలే సార్ చెప్పారు కదా అనేసి చెప్పి, అంతేగాని ఎదిరించడం కానీ అసలు సార్ వరకు వచ్చేది కాదు. నేనే వేసేస్తాను క్లాసులో, ఇంక్లూడింగ్ మా సార్ కేవే సార్ కూడా క్లాస్ అంటే ఓకే వెళ్తాను డ్యూటీకి అని చెప్పి వెళ్ళిపోయేవారు అనమాట. అలాగే కొంతమంది లేడీస్ కూడా మామూలుగా జెలస్ గా ఫీల్ అవుతారు కదా, ఈవిడ చెప్పడం ఏంటి మేము వెళ్ళడం ఏంటి అని. కానీ మా లేడీ టీచర్స్ కూడా అరుణ అవనివ్వండి, లేకపోతే పీడీ మేడం, లేకపోతే వైఎడం కానీ ఏ డ్యూటీ చేసినా వెళ్తాంలే అని అనేవారు. అంటే ఒకవేళ ఏదైనా ముడిచి నన్ను తిట్టే వరకు అది ఏమనేది, అది వెళ్తామమ్మ తల్లి అనుకొని వెళ్ళిపోయేవారు అనమాట క్లాసెస్కైనా దేనికైనా కూడా. అలాగే ఆది బాబు మా అబ్బాయి చాలా అసలు ఏమి తెలియదు అమాయకు. ఇక్కడ పెద్ద సార్ ఉండబట్టి పెద్ద సారు పెద్ద మేడం కూడా పెద్ద సారు పెద్ద మేడం తనని అణిచేయాలని ట్రై చేశారు. నా వల్ల అయ్యారు. చాలా మంచి పర్సన్ ఆది బాబు, ఏమి తెలియదు అనమాట, ఇన్నోసెంట్ ఫెలో. అలాగే నెక్స్ట్ అన్ని నెక్స్ట్ వచ్చేసి చూసినట్లయితే మధు సారు కామ్గా ఉంటాం అనుకుంటాము, కానీ కాదు. అందరి మీద సటార్లు వేసుకొని, అంటే ఏమని కూడా నేను పప్పులో నీళ్ళు వస్తున్నారు, మురికి మొహాలు వేసుకొని వస్తున్నారని అనేవాళ్ళు, కానీ ఏమనేవారు కాదు. నాకు భయమో లేకపోతే భక్తో తెలియదు, లేకపోతే ఇష్టమో తెలియదు. కానీ ఆ తర్వాత కెప్టెన్ అన్నారు ఒకళ్ళు మాకు, వీళ్ళందరికీ భక్తులు మురికి మొహాలందరికీ కెప్టెన్ ఉన్నారు ఒక అతను రమేష్ సారు. ఈ రమేష్ సార్ ఏంటంటే 3:59 అయ్యేసరికి మొహాలు కడిగించేవారు అందరూ, కడిగించేసి వేడి దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. అది ఒక ఏం అనమాట. కానీ ఉన్నంతసేపు ఎంత జోవియల్గా ఉండేవారు అంటే చెప్పలేము. వాళ్ళు ఏదైనా బస్సులో ఏమైనా చేసినా కూడా, మేము ఏమైనా సెకండ్ వేసినా కూడా అసలు పట్టించుకునేవారు కాదనమాట. ఏదైనా మ్యాడమ్స్ కోసం అవనివ్వండి, లేకపోతే ఎవరి కోసం అవనివ్వండి, చక్కగా ఫన్నీగా ఉండేవారు అనమాట. అలాగే మా కేవీఎస్ కోసం చెప్పాలి, కేవీఎస్ సార్ కోసం సార్ దగ్గర నేను చదువుకున్నాను యాక్చువల్గా. అంటే యాక్చువల్గా అయితే మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి చదివేటప్పుడు సార్ అప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అక్కడ ఎలాగున్నదంటే సార్ కోసం క్రేజీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అందులో నేను కూడా ఒక దానిది. ఎలా అంటే క్రేజీ అంటే ఆ సార్తో ఫోటో దిగాలి. కెమిస్ట్రీ సార్ మాకు, కెమిస్ట్రీ సార్ పక్కన ఫోటో దిగాలి. నాకు ఫోటోలు కూడా ఉన్నాయి, సార్ పక్కనే దిగాలని కోరిక అనమాట అక్కడ ఆడపిల్లలందరికీ కూడా. అందులో నేను కూడా ఉన్నాను. సో అప్పుడు ఎలాగ ఉన్నారు సార్ ఇప్పటికీ అలాగే ఉన్నారనమాట. నేను సార్లో ఒకటి కోరుకున్నాను, అంటే ఇక్కడ స్టాఫ్ అందరితో ఉంటారు కదా, సారు ఎప్పుడైనా కోపాలు సార్ ఏమని చూస్తుంటాను. ఇప్పటికి వచ్చి ఇతను మొహంలో కోపం అనేది నేను చూడలేదు. ఏంటంటే వస్తారు వచ్చేసి ఏదైనా కోపం కూడా నవ్వుకొని సరే అలాగైందా నవ్వుకొని మాట్లాడేస్తారు ప్రతి ఒక్కరితోని కూడా. ఏ రోజున ఎవరినైనా కసురు కావాలని చూశాను, కానీ నా కోరిక నాకు ఇప్పటికీ తీరలేదు. సార్ ఇంతవరకు కూడా అలా ఎప్పటికైనా మా సార్ ఎవర్ గ్రీన్ అనమాట. మాకు ఏం చేస్తారు, నేను అతని దగ్గర చదువుకున్నాను డిగ్రీ. సో చాలా అనమాట, ఎలా లీడర్షిప్ క్వాలిటీస్ అవనివ్వండి, లేకపోతే ఎలా మాట్లాడాలి, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే పెద్ద పెద్ద మినిస్టర్లు వచ్చినా కూడా నాకు ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి, ఎలా చెయ్యు అలాగుండి నీకు ఎందుకు నేను ఉన్నాను కదా అని చెప్పి అనేవారు సారు. ఆ సారు వల్ల నేను నేర్చుకున్నాను కొన్ని మాట్లాడమైనా ఏదైనా. లేకపోతే మా రమణలాగా అంత బాగా నేను మాట్లాడలేను స్టేజ్ మీద, కానీ అలా సార్ వల్ల చాలా బాగా నేర్చుకున్నాను. సో సార్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అదే అప్పటికి ఇప్పటికి ఒకలాగే ఉన్నారు సార్. నేను డిగ్రీ చదివినప్పుడు ఎలాగ ఉందో ఫేసు, ఆ పర్సనాలిటీ అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికి అది ఎలాగే సాధ్యమో మరి నాకు తెలియదు. మేడం గారు కూడా వినాలి ఈ మాటలన్నీ కూడా. చాలా క్రేజీ సారు, ఎందుకంటే ఆడపిల్లలందరూ అలా వెంటబడేవారు.
అప్పట్లో ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, ప్రూఫ్లు నా దగ్గర. అది సారు ఫిజిక్స్ వాళ్ళ కోసం అయితే. ఇకపోతే బయాలజీ వాళ్ళ కోసం అయితే మన గోపాల్ సార్, పెద్ద గోపాల్ సారు, అతని నాలెడ్జ్ ఏంటంటే పెద్ద మహాసముద్రం, ఇంకా ఓషన్ అనమాట. సార్ ఏం చెప్తారో అసలు ఇంగ్లీష్ ఏదమని, ఏ సబ్జెక్ట్ అయినా సార్ చెప్పినట్టు మొదటి సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా నిజంగా ఎప్పుడు అసలు నేర్చుకుంటారో తెలియదు, కానీ ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ గా చెప్తుంటారు ప్రతి క్లాస్ లోనూ కూడా. పిల్లలకి నిజంగా పిల్లలు మీరు ఏంటంటే సద్వినియోగపరచుకోలేకపోతారు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే సార్ చెప్పినప్పుడు మీరు అల్లరి చేస్తూ మీరు సైడ్ వైపు వెళ్ళిపోతున్నారు, అంటే సైడ్ ట్రాక్ పట్టేస్తున్నారు, ఏముందో సార్ ఏం చెప్తారు అన్నట్లు. కానీ నిజంగా సార్ దగ్గర మీరు నేర్చుకుంటే లైఫ్ లో బాగా సెటిల్ అవుతారు, అది గుర్తుపెట్టుకో. అలాగే మన చెన్నుగోపాల్ సార్ని చాలా మంది మృదు స్వభావి అన్నారు. అది అంతవరకు నిజమో మాకు తెలియదు, కానీ సార్తో కూడా నేను గర్ల్స్ స్కూల్లో పనిచేశాను ఒక 5 ఏళ్ళు. సార్ కామ్ గా ఉంటారు, కానీ సెటైర్లు బాగా వేస్తారు అందరి మీద. సో సార్లకే తెలియాలి. నెక్స్ట్ బయాలజీ సార్ ఆనంద్ సార్. కానీ మాకు ఏంటి 8 ఏళ్ళు సర్వీస్ చేసినట్లుగా అయిపోయారు, అంత క్లోజ్ గా మూవ్ అవుతారు సార్. నందని ముద్దు పేరు కూడా పెట్టేశారు మేము. సో అలాగే పిలుస్తూ ఏంటంటే ఒక బ్రదర్ లాగా అందరితో కలిసిపోయి సరదాగా మాట్లాడుతూ సెటైర్లు వేస్తూ ఇంకా అలాగే, అంటే స్కూల్కి వచ్చామంటే ఆ రోజు ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట. సండే వస్తే ఇంకా బోర్ మాకు, అలా అనిపించేది స్కూల్లో మాత్రం. అలాగే నెక్స్ట్ వచ్చేసి సోషల్ స్టడీస్ మన ఐవీఆర్ అయితే ఆగస్టు 15 అన్ని కూడా స్పీచ్లు రమణ చాలా బాగా మాట్లాడతాడు. అసలు ఇక్కడ ఉండాల్సిన పర్సన్ కాదు రమణ అయితే మాత్రం, ఏదో గ్రూప్స్ లేకపోతే ఏదో కొట్టాల్సిన పర్సన్. అలాగే లక్కీ భాస్కర్ అని పేరు, లక్కీ భాస్కర్ సార్ చాలా కామ్ గోయింగ్, ఏంటంటే ఏదో సెటైర్ వేస్తారు కానీ మేము ఏమన్నా కూడా తిట్టినా కూడా ఇలా దులిపేసుకొని వెళ్ళిపోతారు. ఆ విధంగా సార్ చాలా మంచివారు. అలాగే అరిన మా వదిన రిలేటివ్ వయ్యారం గురించి చెప్పాను. పీడి మేడం ఏంటంటే నాతో పాటు తీసుకెళ్ళిపోయాను, మరి నాకు తోడు ఉండాలని తీసుకెళ్ళిపోయాను ఆవిడని. ఆవిడ కూడా ఏదైనా ప్రోగ్రామ్ అవ్వడం పోయి మేము అంత ఇద్దరిని కూడా ఇంకా మైక్ మేము వదిలేవాళ్ళం కాదు, మేమే తీసుకొని కేఎస్ఆర్ గారికి మాకు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండేవారు. సో ఈ విధంగా ఏంటంటే ఒక ఫ్యామిలీని మిస్ అయ్యానేమో అనిపించింది నాకు. ఇంట్లో కూడా ఎంత కంఫర్ట్గా ఫీల్ అవ్వమేమో అనిపించింది నాకు. స్కూల్కి వచ్చేసరికి చాలా కంఫర్టబుల్ అనమాట. ఇంకా ఇప్పుడు ఆ స్కూల్కి వెళ్ళినంటే స్కూల్ బాగోలేదని నేను అనను, కానీ ఇలాంటి స్టాఫ్ మాత్రం నేను ఎక్కడ చూడలేను కూడా ముందు కూడా. ఎందుకంటే ఒక్కొక్కరు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటారు, కానీ అదేంటో కానీ ఇక్కడికి వచ్చిన మన స్టాఫ్ మాత్రం, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఆ మైండ్ సెట్ ఏమో, మరి ఆ ఇంటి దగ్గర ఎలా వాళ్ళ వైపులతో అందరూ గొడవలు పడుకొని వస్తారో లేదో తెలియదు, కానీ నాకు ఇక్కడికి వచ్చి మాత్రం చాలా కూల్ అయిపోతారు. కూల్ అయ్యి ఈవినింగ్ అయ్యేసరికి నిజంగా ఎంత హ్యాపీగా వెళ్తాం అందరం, బాయలు చెప్పుకోవాలి, లేకపోతే ఏదైనా సరే అందరివి చాలా ఫ్రీ అనమాట. ఇక్కడ కంఫర్టబుల్ అనమాట. ఇంత కంఫర్టబుల్గా నేను ఎక్కడ ఇంకా ఉండలేనని ఖచ్చితంగా నేను బాండ్ పేపర్ మీద రాసి చెప్పగలను. సో ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ బాగా సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన స్టాఫ్ కూడా బాగా సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన క్రాఫ్ట్ సారు, గణపతి సారు, అలాగే శంకర్ ఏమో సపోర్ట్ తేడము, శనక్కాయలు తేడము, ఇక్కడ వాటర్ వేసి పంచుకోవడం మేము అందరం అన్ని ఇంకా చాలా మనము ఇంటి దగ్గర మనం ఫ్యామిలీతో ఎలా గడుపుతామో ఇక్కడ స్టాఫ్ అందరితో డిఫరెంట్ పీపుల్ కదా, అయినప్పుడు ఒక ఫ్యామిలీ లాగా గడపడం అనేది చాలా నిజంగా ఆశ్చర్యం నాకు. ఎవరైనా మరి ఏమైనా తిట్టుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా అదొక ఎమోషనల్ బాండ్ అనమాట అయిపోయింది ఇక్కడ మాత్రం నాకు. అందరూ కూడా ఏంటంటే ఇలాగా ఉండాలి, లేకపోతే ఎవరికైనా స్టాఫ్ ఈవెన్ గర్ల్స్ కూడా లేడీ స్టాఫ్ కూడా అసలు ఏమి ఫీల్ అవ్వకుండా ఈవిడ బాంక్షిప్ ఏదైతే అసలు అనకుండా నాకు అమ్మ నీకు దండ మనసు చెప్పి వెళ్ళిపోయేవారు వాళ్ళు, అంతేగాని ఎవరు కూడా నాకు ఎదురు చెప్పేవారు కాదనమాట. అంటే ఇన్ఛార్జ్ వచ్చి ఎదురు చెప్పేవారు కానీ నచ్చుతానని అంత మానేయండి చెప్పేసి గదిలి పడేసిందని ఎవరు కూడా నా మీద అసలు కోపడలేదు ఎంతవరకు. నాకు నిజంగా అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కోపడ్డానికి కూడా భయపడ్డాను. ఇక నేను అసలు పేపర్ మీద రాసుకొని వచ్చాను అందరి గురించి, కానీ టైం తక్కువ ఉండబట్టి కొంచెం షార్ట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.